Ropes Vocart Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Digital Virtual Learning Bangarupalam, Palamanar, Gangavaram Petapanjani Mandals. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sarupa. I am teaching English subject. Yesterday itself we discussed about the neck. Now we can heard this 3 paragraph. You can see that మనం నిన్న తీసుకుంటే altitude lesson లో first of all మనం neck గురించి మాట్లాడుకున్నాం. అతని యొక్క తన యొక్క శరీరం గురించి, అలాగే తన యొక్క వితౌట్ నో లిమ్స్ అంటే తన అవయవాలు అనేది లేకుండా ఎలా ఉన్నాడు, తన యొక్క జీవితం అనేది ఎలా హీ వాంట్ టు సపోర్టింగ్ విత్ హిస్ పేరెంట్స్ అనేసి మనం నేను చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే హీస్ ప్లేయింగ్ హీస్ వన్ ఆఫ్ ద పర్సన్ ట్రోసో అంటే ఏంటి, తన యొక్క బాడీ మాత్రం ఉండి తనకి లెగ్స్ కానీ హార్మ్స్ కానీ లేకుండా ఉన్నాడు. అలాగే తను స్విమ్మింగ్ చేసేవాడు. ఇంకొకటి ఫుట్బాల్, గోల్ఫ్ అనేది ఆడేవాడు చాలా ఇంట్రెస్టింగ్గా. హీఈస్ యాజ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ విత్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఆల్రెడీ ఎస్టర్డే సెడ్ అంటే నిన్న కూడా చెప్పాను, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గురించి తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ పేరెంట్స్ హ్యాస్ మోర్ సపోర్ట్ టు యూ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద ఫుట్బాల్ అండ్ సర్ఫింగ్ అండ్ స్విమ్మింగ్. అంటే తను ఏది చేయాలనుకున్నా కూడా పేరెంట్స్ అనేవాళ్ళు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారనేసి నిన్నటి వరకు చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు తను చూసిన వెంటనే ఎలా బాధపడ్డారు, తన యొక్క ఫీలింగ్స్ అనేది వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ మదర్ గురించి నిన్న షేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే వీ కెన్ సీ దట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ప్రజెంట్ పారాగ్రాఫ్ యూ కెన్ సీ దట్ it was so hard for them, but right from the start they did their best to make me independent. My dad put me in the water at 19 months and gave the courage to learn how to swim. I also got really into football and skateboarding. I totally love the English Premier League. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toy at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. So first you can see that it was so hard, because which one is so hard అంటే చాలా మనం జీర్ణించుకోలేని విషయం ఏంటంటే హీస్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ పేరెంట్స్ బికమ్ హ్యాజ్ అ ఇండిపెండెంట్. అంటే నిక్ని ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఒకరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలం. ఇప్పుడు మనం వీఆర్ టోటలీ ఫిజికలీ యాక్టివ్, అంటే మనకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మన పని మనం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇక్కడ నిక్ అనే అతనికి హీ నీడ్ వన్ హెల్ప్, అంటే ఒక మనిషి లేని తను ఏం చేయలేడు కాబట్టి, కానీ తన పేరెంట్స్ అనేది అతన్ని అలా పెంచలేదు కాబట్టి has make me independent. నిక్ ఏం చెప్తున్నాడు, నన్ని ఇక్కడ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దే బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్ అంటే నన్ను ఎవరి దగ్గర ఇంకొక హెల్ప్ కోసం నన్ను ఎవరు ఇక్కడ చూపించేలాగా చేశాడనేసి ఎవరు మెన్షన్ చేస్తున్నారు, నిక్ పేరెంట్స్ గురించి తను గొప్పగా చెప్తున్నాడు. సో మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 8 months అండ్ గేవ్ ద కరేజ్ టు లర్న్ హౌ టు స్విమ్. సీ హియర్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఫ్రమ్ ఇన్ ద 18 months. హూ ఈజ్ 18 months అంటే 18 నెలలు ఉన్న నిక్ని తన ఫాదర్ లర్న్ చేయడానికి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి తనని స్విమ్మింగ్లో అంటే స్విమ్మింగ్ పూల్లోకి 18 months ఉన్నప్పుడే తనని స్విమ్మింగ్ పూల్లోకి వేసేసాడు. హౌ హీ గేవ్ ద హ్యాస్ కరేజ్ టు వాంట్ టు లర్న్ హిస్ సన్ ఇన్ టు హర్ స్విమ్మింగ్. అంటే నా కొడుకు అన్ని విధాలుగా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, తనని నేను అలా పెంచాలి అనుకునేసి 18 నెలలు ఉన్న నిక్ని అతను స్విమ్మింగ్ పూల్లో వేసి నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. సో ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. అతను ఫుట్బాల్ ఆల్రెడీ చెప్పాను, హీఈస్ బీయింగ్ ఆన్ దట్ పర్సన్ హీ నోస్ దట్ ఫస్ట్ థింగ్ ఫుట్బాల్ అనేది నేర్చుకున్నాడు. ఇంకొకటి హ్యాస్ కంప్యూటర్ ఈజ్ టోటలీ I love English Premier League, and Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toy at just 6 years old. His mom invented a special plastic. See that first one here, he explained that first
he is doing what is here is football. He is playing with football. And also next one he is doing has a golf. అంటే ఇక్కడ ఏంటంటే ఆమె చెప్పే 18 months ఉన్నప్పుడు తన కొడుకును అతను స్విమ్మింగ్ పూల్లో వేసేసి స్విమ్మింగ్ నేర్పించమనేసి నేర్చుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా తనని తయారు చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే హీ ఈస్ డూయింగ్ ద ఫుట్బాల్. ఆల్రెడీ చెప్పాను, హీ ఈస్ ప్లేయింగ్ విత్ ఫుట్బాల్. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ హీ విల్ డూ ద స్కేట్ బోర్డ్. ఫస్ట్ చెప్పాను స్కేట్ బోర్డ్ అంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ హీ వాజ్ డూయింగ్ ద నిక్ ఈజ్ డూయింగ్ ద స్కేట్ బోర్డింగ్. అంటే తను ఎవరి మీద డిపెండ్ కాకుండా తనకి తానే నేర్చుకునేసి ఇండిపెండెంట్గా అతను స్కేట్ బోర్డ్ యూస్ చేయడం అనేది చూస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ వన్ హియర్ హీ లైక్స్ మోస్ట్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్. హీ ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్. ఐస్ నిక్ ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్. సో నెక్స్ట్ వన్ హౌ టు రైట్ హిస్ టాయ్ హెస్ జస్ట్ 6 years old. అంటే తన వయసు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే తను ఎలా రాయాలి అంటే టాయ్ అంటే మన చేతిలో కానీ కాళ్ళలో కానీ ఫింగర్స్ అనేది ఉంటాయి, వాటిని టాయ్ అంటాం. దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనకు నిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్నగా ఇక్కడ లాస్ట్లో టాయ్ అనేది ఉంది, అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక్కడ దిస్ వన్ we can see this one toy and he is writing and typing whatever. అంటే రాయడానికి అలాగే టైప్ చేయడానికి దేన్నైనా దీన్ని యూజ్ చేసుకొని అతను చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ he invented special plastic device that meant he could have pen and pencil. అంటే వాళ్ళ మదర్ ఇప్పుడు ఈ టాయ్ అనేది యూజ్ చేసుకొని అతను పట్టుకోవడానికి కానీ రాయడానికి కానీ ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళ మదర్ అనేది ఆమె కూడా నిక్కి హెల్ప్ అవ్వాలనేసి ఇక్కడ చూడండి అతను తన నోటితో పట్టుకొని ఈస్ బీయింగ్ ఆన్ ప్రిపేర్డ్ ప్లాస్టిక్ డివైస్. దిస్ ఈజ్ అ ప్లాస్టిక్ డివైస్. హీ ఈస్ రైటింగ్ ఆన్ ద హాస్ బోర్డ్. He is writing on the board. So as plastic that meant he could be pen or pencil. అంటే తన నోటితో ఆ ప్లాస్టిక్ డివైస్లో పెన్ అయినా యూస్ చేసుకోవచ్చు, అలాగే పెన్సిల్ అయినా, రెండిట్లో ఏదైనా కూడా తను యూస్ చేసుకొని రాసుకునే విధంగా వాళ్ళ మదర్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది, నిక్ వాళ్ళ మదర్. సో నెక్స్ట్ వన్, despite the risk of being as bullied, his parents initiated Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. See that despite of risk of being bullied is nothing but వేధింపులు అంటే బెదిరింపులు. అంటే ఎవరైనా కూడా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి తనకు అంగవైకల్యం ఉంది, తన కాళ్ళు లేవు చేతులు లేవు, ఇలాంటి వ్యక్తిని మనం స్కూల్కి పంపించామంటే అక్కడ ఎవరైనా ఏమన్నా అంటారేమో, తను బాధపడతారేమో, అలాంటి సిచ్యువేషన్ను కూడా తను అంటే తను దాన్ని కూడా ఎదుర్కోవాలి అనేసి ఇక్కడ హీ వెంట్. అంటే వాళ్ళు మెయిన్ స్కూల్లోనే మెయిన్ స్ట్రీమ్ అంటే ఎలాంటి పిల్లలు అంటే దెర్ ఈస్ నో హ్యాస్ బీయింగ్ ఆన్ ఫిజికలీ యాక్టివ్ పీపుల్. అంటే ప్రతి ఒక్కరు తన బాడీలో ఏది లోపం ఉన్నదని వేరే వాళ్ళు చెప్తున్నా కూడా అది వాళ్ళు అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి మాత్రమే పంపించేవాళ్ళు. దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ హ్యాడ్స్ ఇస్ బీయింగ్ ఆన్ డిసిజన్, బెస్ట్ డిసిజన్. ఇప్పుడు నిక్ అంటున్నాడు ఏమనేసి అంటే అప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ నన్ను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి కాకుండా నార్మల్గా ఈజ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ స్కూల్కి పంపించిండే నాకు ఇంత ఇండిపెండెంట్ అనేది రాదు, అలాగే నేను అలా నేర్చుకునేవాడిని కాదు కదా. ఐఎమ్ ది నౌ ఇండిపెండెంట్ పర్సన్, దెర్ ఈజ్ నో ఎనీ వన్ పర్సన్ ఈజ్ డిపెండింగ్ టు మీ అనేసి అతను మెన్షన్ చేస్తున్నాడు. సో యాజ్ గేవ్ లేట్స్ డిగ్రీ, ఈ విధంగానే నేను అక్కడికి వెళ్ళి చదవడం కారణంగా ఈ సెట్ యాజ్ హీ గాట్ ఎ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. వాట్ హీ హాజ్ స్టడీడ్ హియర్, నిక్ హీ స్టడీడ్ వాట్ ఈజ్ దట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ అనే ఒక డిగ్రీని సంపాదించుకున్నాడు తనకి తానే, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. ఇట్ ఈస్ వెరీ హార్డ్ బట్ ఇట్స్ గేవ్ మీ ఇండిపెండెన్స్. నేను చాలా బాధలు పడి ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాతే ఇలాంటి ఒక గొప్పతనాన్ని నేను పొందాను, అలాగే ఇది నాకు చాలా ఇండిపెండెంట్గా వచ్చింది, నేను ఎవరి మీద ఆధారపడి దీనిని నేను తీసుకోలేదు. సో Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. See that? You can see is the last picture. You can see this everyone. This is a wheelchair, on wheelchair. అంటే ఇతను has teased and bullied. అంటే ఎవరైతే తనని అంటే
ఎగతాళి చేయడం కానీ, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వేంటి ఇలాంటి స్కూల్కి వస్తున్నావా, నువ్వు ఇన్ని వర్క్ చేస్తున్నావా అని చేసినా కూడా హెస్ బీయింగ్ ఆన్ వీల్ చైర్. అంటే ఏంటి, దాన్ని ఎలక్ట్రిక్ వీల్ చైర్ అంటారు. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ మొబైలిటీ? మొబైలిటీ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఈ చైర్ని అతను ఉపయోగించేవాడు. అంటే తను నడవడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కాళ్ళు లేవు కాబట్టి ఇలాంటి చైర్లో తను కూర్చొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేవాడు. కానీ ఎవరు టీస్ చేస్తున్నా, ఎవరు ఎగతాళి చేస్తున్నా ఆ మాటలంతా పట్టించుకోకుండా హీ ఈజ్ ఎ పర్సన్ బికమ్ హ్యాజ్ ఎ ఇండిపెండెంట్ పర్సన్. సో నెక్స్ట్ వన్, I was deeply depressed when I was 8 years old. He said, I went to my mom crying and told her I wanted to kill myself. Here, see once again, I was deeply depressed. Depressed is nothing but the word upset. అంటే చాలా నిరుత్సాహంతో ఒకరోజు అప్పుడు తన ఏజ్ 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తను వెళ్ళి వాళ్ళ మదర్కి ఏడుస్తూ చెప్తున్నాడు. ఏమనేసి, నన్ను నేనే చంపుకునేస్తాను, నాకు ఇలాంటి జీవితం అనేది వద్దు, నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాను అనేసి చాలా బాధపడుతూ నిక్ హీ వెంట్ టు అండ్ హీ సెడ్ టు హిజ్ మదర్, వాట్ ఈస్ దట్, ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. అంటే నన్ను నేను చంపుకునేస్తాను, అంటే నాకు ఇలా బతకడం అనేది చాలా కష్టంగా ఉంది అనేసి చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్, I felt cold and bitter. This is one of the grammar point. See this one, I felt cold and bitter అంటే ఈడియంలోకి వస్తుంది. మన గ్రామర్లో తీసుకుంటే కోల్డ్ అండ్ బిటర్ అంటే ఏంటి, చాలా ఇట్స్ బీయింగ్ ఆన్ బిటర్ ఈజ్ నథింగ్ బట్ చేదుగా. అంటే నేను ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్య కాదు, ఆ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా నాకు చాలా బాధనిచ్చింది, కానీ అన్నిటినీ తట్టుకొని నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. హూ ద పీపుల్ ఈజ్ డన్ హ్యాస్ టు మీ హ్యాస్ more and more, what is it, has bullied and teased. అంటే నన్ను చాలామంది ఏడ్పించారు, నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు, నవ్వడం కానీ అన్నీ చేశారు. బట్ I hated the God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. See, నేను టెరిఫైడ్ అంటే చాలా భయపడ్డాను కూడా. ఎందుకు, ఇలా ఉన్నాను కదా, నా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉన్నప్పుడు మా పేరెంట్స్ అనేవాళ్ళు నాకు లేకపోతే, నన్ను చూసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా నేను ఉండగలను. బికాస్ ఐ ఆమ్ బీయింగ్ హ్యాజ్ ఎ హ్యాండిక్యాప్డ్. అంటే నా కాళ్ళు అనేది చేతులు అనేది బాగా ఉన్నప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్ అనేది నాకు రాదు, కానీ ఇప్పుడు నాకు లేదు కాబట్టి బట్ మై పేరెంట్స్ గివ్ మీ హ్యాస్ మచ్ సపోర్ట్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దిస్ అనేసి తను ప్రౌడ్గా చెప్పుకుంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా గురించి కూడా చెప్పడం అనేది చెప్తున్నాడు. I would brush my own teeth with a wall mounted brush and wash my own hair with a pump action soap, but there was so much that was impossible for me. See next one, he said, I could brush my own teeth. ఇప్పుడు టీత్ మనం బ్రష్ చేసుకోవాలంటే వీఆర్ యూజింగ్ అవర్ ఓన్ టీత్, విస్ బీయింగ్ ఆన్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. అంటే మన చేత్తో మనం బ్రష్ చేసుకుంటాం, కానీ ఇక్కడ నిక్ అనే పర్సన్ హౌ హీ కెన్ అని మనం ఆలోచించినప్పుడు ఎలా చేసుకోగలడు. సో దట్స్ వై యాజ్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాల్ మౌంటెడ్ అంటే ఏంటి, ఒక వాల్కి గోడకు ఉంటుంది కదా, గోడకు ఒక రంధ్రం పెట్టి దాంట్లో వాల్ మౌంటెడ్ అనేసి ఒక బ్రష్ని అటాచ్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళి తను ఆ వాల్ మౌంటెడ్ ఉన్న బ్రష్ని తీసుకొని అతను అక్కడ తన యొక్క టీత్ అనేది క్లీన్ చేసుకోవడం. అలాగే నెక్స్ట్ వన్, హౌ హీ కెన్ డూ బాతింగ్ అంటే తన యొక్క స్నానం అనేది ఎలా చేస్తాడు, ఇస్ బీయింగ్ ఆన్ విత్ పంప్ యాక్షన్ సోప్. అంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది, అలాగే ఇట్స్ బీయింగ్ ఆన్ సోప్ అలాగే రావడం, అలాగే దాన్ని క్లీన్ చేసుకోవడం. అంటే ఇంకొకరి సహాయం తీసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు చూసుకోగలరు, కానీ అట్ ద బీయింగ్ ఆన్ స్టేజెస్ అంటే తన ఏజ్ని బట్టి చూసుకోగలరు. కాబట్టి ఇది తనని చాలా బట్ దెర్ వాజ్ సో మచ్ హ్యాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నేను ఎంత చేయాలనుకున్నా, ఎంత ఇండిపెండెంట్గా మారాలనుకున్నా కూడా ఇది చాలా ఇంపాసిబుల్ అనేసి నిక్ ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో అట్ ద ఏజ్ 10 నిక్ ట్రై టు డ్రాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్, బట్ లక్కీలీ the attempt was unsuccessful. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said. But with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph, however adversity.
సీ దట్ ఫస్ట్ వన్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 అంటే తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నిక్ డ్రోన్ హిమ్సెల్ఫ్ అంటే తనని తాను చంపుకోవాలంటే నేను చనిపోవాలి, నాకు ఇలాంటి జీవితం వద్దు అనుకున్నప్పుడు హ్యాస్ బట్ లక్కీలీ హ్యాస్ అటెంప్ట్ వన్ ఆన్సర్ అంటే నీళ్ళల్లోకి వెళ్ళి ఆ బాత్ టబ్ ఉంటుంది, మనం స్నానం చేయడానికి బాత్ టబ్ ఉంటుంది, ఆ బాత్ టబ్లోకి ఫుల్ వాటర్ వేసేసి దాంట్లో పడిపోయి నేను ఇంకా చనిపోవాలి అనేసి తన యొక్క డిసిషన్ తీసుకునేసాడు. కానీ లక్కీలీ ద అటెంప్ట్ ఈస్ అన్సక్సెస్ఫుల్. ఎందుకు అన్సక్సెస్ఫుల్ అయిందంటే తనకి స్విమ్మింగ్ వచ్చు. ఇప్పుడు పర్సన్ హీ నో ఎవ్రీథింగ్, గోల్ఫ్ హీ విల్ ప్లే, ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డ్, సర్ఫింగ్, ఎవ్రీథింగ్ హీ విల్ డూ. కాబట్టి ఆ అటెంప్ట్ అనేది ఏమైంది, అన్సక్సెస్ఫుల్ అయింది. కానీ తనని తను చంపుకోవాలనుకున్న అటెంప్ట్ అంటే తనకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి హీ సేవ్డ్ అంటే తనని రక్షించుకునేంత శక్తి అనేది తనకుంది. కానీ నాకు ఇలాంటి జీవితం వద్దు అనేసి తను ఆలోచించిన రోజులు అనేది చాలా ఉన్నాయి. I felt there was no purpose when you lack purpose and strength. అంటే ఏదో ఒక పర్పస్ అంటే ఏదో కారణం వల్ల నేను బతకాలి అనేసి స్ట్రెంగ్త్ అనేది నాకు ఇచ్చింది. కానీ ఏ విధంగా నేను బతకాలి, ఇండిపెండెంట్గా నేను ఉన్నాను, సరే ఓకే బతకాలి అని నాకు అనిపిస్తుంది, కానీ వేర్ ఇస్ ద స్ట్రెంగ్త్ అనేసి తను చాలా బాధపడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ హీ సెడ్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీజ్ రిలీజన్ అంటే దీన్ని నేను తట్టుకోవాలి, నేను నా స్ట్రెంగ్త్ అనేది నేను తీసుకోవాలి. ఆ స్ట్రెంగ్త్ నిక్కి ఎవరు ఇచ్చారంటే అక్కడున్న రిలీజియన్ అంటే తన యొక్క caste people, it's being on religion అంటే తన యొక్క caste and friends and family who's gave the strength to the Nick అంటే తనని బతకాలి, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు ఎందుకు చనిపోకూడదు నువ్వు అనేసి చాలామంది అతన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళలో తీసుకుంటే ఫ్రెండ్స్, అలాగే క్యాస్ట్ పీపుల్, అలాగే ఫ్యామిలీ. నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రంప్ ఓవర్ అడ్వర్సిటీ. ఇంటర్నేషనల్ సింబల్ అంటే ఏంటి అంటే టోటల్గా వరల్డ్ వైడ్లో తీసుకుంటే, ఇంటర్నేషనల్గా మనకు తీసుకుంటే అతను చాలా బాధల్లో నుంచి సక్సెస్ని తీసుకొచ్చాడు. అంటే నిక్ అనే వ్యక్తిని చూస్తే మనం ఓకే హీ కెనాట్ డూ ఎనీథింగ్ బట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఐ కెన్ అంటే నేను ఏదైనా చేయగలను అనేసి సింబల్ ఆఫ్ ద ట్రంప్ అడ్వర్సిటీ ఈజ్ నథింగ్ బట్ చాలా బాధలు, ఇట్స్ బీయింగ్ ఆన్ డిఫికల్టీస్. అడ్వర్సిటీ ఈజ్ నథింగ్ బట్ డిఫికల్టీస్. సో when I was in 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. అంటే ఏంటంటే when I was in 13 అంటే తన ఏజ్ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు I read a newspaper article about a disabled man అంటే ఏంటి, నాలాంటి అంగవైకల్యం ఉన్న ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ని నేను ఒక మ్యాగజైన్లో చూశాను. నా ఏజ్ ఎప్పుడు 13 సంవత్సరాలు కాబట్టి హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అంటే ఆ వ్యక్తి కూడా చనిపోవాలనుకున్నా కూడా తన యొక్క థింగ్ని మార్చుకొని యూ హ్యావ్ టు మేనేజ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. అంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క నెగిటివిటీని అంటే మనలో ఉన్న నెగిటివిటీని మనం ఎప్పుడు దాన్ని పాజిటివ్గా చేసుకొని మన యొక్క థింగ్ని మనం నిరూపించాలి అనేసి ఎప్పుడైతే డిసేబుల్డ్ పర్సన్ యొక్క మ్యాగజైన్ ఎప్పుడైతే చదివాడో నిక్ ఆ రోజు నుంచి మారిపోయాడు. ఇంక నుంచి నా గురించి నేను ఆలోచించాలి, ఐ వాంట్ టు బీ యాజ్ ఏ ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నేను ఎందుకు చనిపోవాలి అనేసి క్వశ్చన్ అనేది రేస్ చేసుకున్నాడు. సో యూ కెన్ సీ దిస్ పిక్చర్, హీ వాజ్ సర్ఫింగ్ అంటే ఇక్కడ తన సర్ఫింగ్ అనేది ఇది ఓషన్లో చేస్తున్నాడు. హీఈస్ ఆల్సో బట్ హీఈస్ నాట్ కెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ ద బ్యాలెన్స్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఆ బ్యాలెన్సింగ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఈ హ్యావింగ్ ద నో హార్మ్స్, ఇక్కడ ఆర్మ్స్ లేదు బ్యాలెన్స్ చేయడానికి, కాళ్ళు లేదు, కానీ హీ వాజ్ డూయింగ్ హ్యాజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ సర్ఫింగ్ అనేది తన ఓషన్లో చేస్తూ ఉన్నాడు. సో ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ హర్స్ లైక్ దిస్, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. So I realized why God అంటే ఇప్పుడు నాకు రియలైజేషన్ అంటే ఏంటి, నాకు ఏమర్థమవుతుంది ఎందుకు దేవుడు నన్ను ఇలా పుట్టించాడు. నేను అన్ని బాగా ఉన్న మనిషిని, ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న పర్సన్ ఏమి చేయలేకపోతున్నాడు, అదే నన్ను చూసైనా ఆ మనిషి మారగలుగుతాడేమో, అతనే చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నానా అనే ఒక ఆలోచన అనేది ఆ మనిషిలో పుట్టిస్తాడనేసి నన్ను ఈ విధంగా దేవుడు పుట్టించాడు అనేసి హీ గట్ హ్యాస్ రియలైజేషన్. అంటే అందుకే దేవుడు నన్ను ఇలా పుట్టించాడేమో, అందుకే ఇంక నుంచి
it was so inspiration to me that I decided to use my life to encourage others. అంటే నా జీవితాన్ని ఇన్స్పిరేషన్గా ఎవరైతే తీసుకోవాలి అంటే ఎవరైతే యాక్టివ్గా పర్సన్ ఉంటారు కదా ఫిజికలీ, అంటే ఇప్పుడు ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికలీ అది ఫిట్నెస్ ఉన్న వాళ్ళైతే నన్ను చూస్తే ఇతనే చేసినప్పుడు మనం ఎందుకు చేయగలేము అని నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇంకా నుంచి నేను చనిపోవాలనే ఆలోచన నా నుంచి రాకూడదు అనేసి తను అనుకొని ఈ గివ్ ది కరేజ్ అంటే ఒక ధైర్యాన్ని ఒక స్ఫూర్తిని ఎవరిలో వేరొక పీపుల్ అంటే ఎవరైతే ఇతన్ని అబ్జర్వ్ చేస్తూ ఇతని యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో నన్ను తీసుకోవాలనేసి ఇక్కడ నిక్ మాటల్లో వింటున్నాము. సో I decided to be thankful for what I do have, not get angry about what I don't. అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. నిక్ ఏం చెప్తున్నాడు, వాట్ థింగ్ హీ ఈస్ సేయింగ్, ఐ డిజైర్ టు బి థ్యాంక్ఫుల్ వాట్ ఐ డూ హ్యావ్. అంటే నేను థ్యాంక్ఫుల్ చెప్పాలి దేవుడికి. ఎందుకు చెప్పాలి అంటే నాకు ఏది ఉందో నేను దానికి దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను, అంటే థ్యాంక్నెస్ చెప్తున్నాను. ఏ విధంగా, నాట్ గెట్ యాంగ్రీ అంటే కోపం రావడం లేదు దేని మీద, నాకు ఏది లేదు దాని మీద. నాకు ఆర్మ్స్ లేవు లెగ్స్ లేవు కదా, నాకు దేవుడు అలా పుట్టించాడని ఇప్పుడు కోపం రావడం లేదు, ఎందుకంటే ఇది ఇచ్చినందుకే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ విధంగా ఉన్నందుకే నేను ముందుగా ఇండిపెండెంట్ అయ్యాను, నాలో ఉన్న క్రియేటివిటీ అనేది ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ ద గాడ్ వై ఐఎమ్ లైక్ దిస్. అంటే నేను ఇలా పుట్టినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గాడ్కి అనేసి ఇక్కడ తను మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, యు నో వాట్ ద వరల్డ్ ఈస్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ నో ఎగ్స్. But they'll never take away the beauty of my essence. I wanted to concentrate on something good that I had. See that I looked at myself. అంటే నన్ను నేను ఎప్పుడైతే మిర్రర్లో చూసుకుంటానో, యు నో వాట్ ద వరల్డ్ ఈస్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఎప్పుడైతే నేను మిర్రర్ అంటే అద్దంలోకి చూసుకున్నప్పుడు నాకు అలాగే ఆర్మ్స్ అంటే చేతులు లేవు, అలాగే కాళ్ళు కూడా లేవు. అప్పుడు నేను మిర్రర్లో చూసుకున్నప్పుడు అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, అంటే హేళన చేస్తున్నారు. ఏమనేసి, చూడు ఇలాంటి పర్సన్ అనే అతను ఇండిపెండెంట్గా వస్తున్నాడా అనేసి. కానీ బట్ ఐ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఎసెస్ అండ్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు, డిప్రెస్ అవ్వలేదు, అప్సెట్ అసలు అవ్వలేదు. ఎందుకంటే నాకున్న నేను బ్యూటీ ఇస్ బీయింగ్ హీ సెడ్ బ్యూటీ ఆఫ్ మై ఐసెస్ అంటే నా కళ్ళల్లో చూస్తే ప్రతి ఒక్కరికి ట్రస్ట్ అంటే నమ్మకం, నేను ఏదైనా చేయగలను, ఐ కెన్ అని నేను వేరే వాళ్ళకి చెప్పగలను. కాబట్టి నాకున్న దాంట్లో నేను చాలా సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్ అంటే ఏంటి, నాకున్న దాన్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలి తప్ప నేను ఇంకా డిస్కరేజ్ అవ్వకూడదు. ఫిజికలీ ఫిట్గా ఉన్న పీపుల్ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, ఓకే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ జీవితంలో అని ఆలోచిస్తే వాళ్ళకంటే నేనే ఎక్కువ చేశాను కదా, అంటే హీఈస్ గెటింగ్ ఎస్ మోర్ ఇన్స్పిరేషన్ అంటే నేను ఇంకొకరికి చెప్పాలి ఏ విధంగా నేనున్నాను అనేసి. సో the challenges in our lives are there to strengthen our convictions, they're not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. Okay, see that the challenges in our lives are there to strengthen our convictions. Convictions is nothing but difficulties, problems, what are the సరౌండింగ్స్ ఈ ఫేస్డ్ అంటే తన చుట్టుపక్కల కానీ తన యొక్క సరౌండింగ్స్లో కానీ ఏ విధంగా తను ఫేస్ చేశాడు ప్రాబ్లమ్స్, తను అలా ఉన్నాడు కదా, ఓకే హీ వాజ్ లైక్ దట్ అని ఎంతమంది తనని హేళన చేశారు వెనకాల, అవన్నీ చూసుకుంటే హీస్ నాట్ హీ రన్ హ్యాస్ ఓవర్ సెడ్ నిక్ అంటే నాకు అవంతా కూడా ప్రతి ఒక్కటి కూడా నాకు ఇక్కడ నేను అవి ఇన్ 1990 నిక్ వన్ ద ఆస్ట్రేలియా అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా అతను పట్టించుకోలేదు. ఈ విధంగా అంటే ఏ విధంగా ఉందని పట్టించుకోలేదు, నేను ఒక పర్సన్ స్ట్రెంగ్తన్గా ఉన్నాను అది చాలు, ఎవరు ఏమన్నా నాకు అవసరం లేదు అనేసి. ఇన్ 1990 నిక్ వన్ ద వై గాట్ ద హెస్ బీయింగ్ ఆన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ దిస్ బ్రేవరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ మోర్ ఇంటెలిజెంట్ అంటే తన ధైర్యం కానీ ప్రెజర్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ హీ వాంట్స్ ఇన్వాల్వింగ్ వాట్ ఈజ్ హే హ్యావ్ అంటే తనకున్న దాన్ని తను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని తన అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం తీసుకుంటే నిక్ హీ డన్ వాట్ ఈజ్ ఇన్ లైఫ్ మనం ఇప్పటి వరకు తీసుకుంటే నిక్ తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశాడు, అలాగే తన లైఫ్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నాడో చూసాము. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇప్పటి వరకు మీరు కమెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఈ లెసన్లో ఏదైనా హార్డ్ వర్డ్స్ రేపు నేను మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హార్డ్ వర్డ్స్ ఉన్న వాటిని. అండ్ తెలుగు ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్
If anybody have anything about this lesson, any doubt, will you please comment on us, and thank you for watching this video.